Yeah, good morning, all of you once again. Voice Good is morning, clear now? sir. Yeah, good morning. Voice is Yes, clear? sir. Yeah, Yes, sir. done guys. సో టుడే మనం పోర్టల్ గురించి డిస్కషన్ చేద్దాం. యా. సో ఇప్పుడు మనకి టాలీ ఎడ్యుకేషన్ సంబంధించిన పోర్టల్ ఎవరైతే 10K ప్యాకేజీలో ఉన్నారో వారికి టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు? ఆ బెనిఫిట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం టుడే క్లాస్‌లో క్లియర్‌గా డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మీకు టాలీ కంపెనీ నుంచి లైక్ వెబ్సైట్ మనకొచ్చేసి టాలీ ఎడ్యుకేషన్ .com ఈ వెబ్సైట్‌లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మీకు యూజర్ నేమ్ టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చుంటారు. పాస్వర్డ్ ఇచ్చుంటారు. ఈమెయిల్ మీ రెగ్యులర్ ఈమెయిల్ ఎవరైతే ఉన్నారో మీకు మీరు నాకు ఏదైతే ఇచ్చుంటారో ఈమెయిల్ ఐడి అదే సంబంధించి మీకు ఇచ్చేసుంటారనమాట. పాస్వర్డ్ సంథింగ్ ఏదో ఒక నెంబర్‌తో ఇస్తారనమాట. అది చెప్పకూడదు. ఇలా ఉంటుంది. ఇట్లా యూజర్ నేమ్, పాస్వర్డ్ మీకు టాలీ కంపెనీ వాళ్ళు మీ మెయిల్‌కి యాక్సెస్ ఇచ్చేస్తారు. యాక్సెస్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే మనం ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ వెబ్‌సైట్‌లో పర్మనెంట్ యాక్సెస్ అనమాట. పర్మనెంట్ యాక్సెస్. టాలీ కంపెనీ వాళ్ళు ఎలాంటి న్యూ వెర్షన్ రిలీజ్ చేసా మీకు ఆ యొక్క పోర్టల్‌లో మీకు సెపరేట్ పోర్టల్ ఇస్తారు. ఆ పోర్టల్‌లో ఎలాంటి న్యూ వెర్షన్స్ రిలీజ్ చేసినా, ఎలాంటి న్యూ ఫీచర్స్ వచ్చినా మీకు ఆ పోర్టల్‌లో యాడ్ చేస్తూ వస్తారు. ఎక్స్‌ట్రా కంటెంట్. ఎక్స్‌ట్రా కంటెంట్. నేను చెప్పేదే కాకుండా మీరు ఎక్స్‌ట్రా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. వీటిలో మీకు డిజిటల్ కంటెంట్, ఆన్‌లైన్ మాక్ టెస్ట్, వాటిని మళ్ళీ టెస్ట్‌లు రాసిన తర్వాత ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత జాబ్ పోర్టల్ ఇస్తారు. ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా ఇండియా మొత్తం మీద అకౌంటెంట్, సో తర్వాత క్యాషియర్స్, తర్వాత కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, రకరకాల జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ ఇలాంటివి రకరకాల ఏమున్నా కూడా మీకు ఆ పోర్టల్‌లో మీకు ఇంక్లూడ్ చేస్తారు. జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే ఎంప్లాయర్స్ వాళ్ళే కాల్ చేస్తారు. ఎంప్లాయర్స్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు. ఓకే. ఈ ఫెసిలిటీస్ అన్ని మీకు ఇస్తారు. సో డిజిటల్ కంటెంట్ అంటే మీకు వీడియో బేస్డ్. ఆల్రెడీ వీడియోస్ అన్ని చేసి పెట్టింటారు. ఓకే. సో వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే విధంగా అదే వాళ్ళు చెప్పే కంటెంట్ మళ్ళీ టెక్స్ట్ రూపంలో కూడా మీకు ఉంటది బ్యాకెండ్‌లో. ఇవన్నీ 10K ప్యాకేజ్‌లో మీకు ఇస్తారు. సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచే వస్తది. డైరెక్ట్‌గా టాలీ కంపెనీ నుంచే టాలీ ఎడ్యుకేషన్ నుంచి వస్తది. ఇది గ్లోబల్ సర్టిఫికేషన్. వీటికంటూ ఒక నంబర్ వస్తది. ఈ నంబర్ మీరు వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఏ గవర్నమెంట్ సెక్టార్‌లో వెళ్లి మీరు వెరిఫై చేసుకున్నా ఓకే. మీ యొక్క డీటెయిల్స్ టాలీ కంపెనీలో షో అవుతాయి. ఓకే.
అలాంటి దాన్ని ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎలా చేయాలి అని కూడా చూస్తాను. వన్ టైం పేమెంట్, లైఫ్ టైం మీరు డైరెక్ట్గా టాలీ కంపెనీ నుంచి సర్టిఫికేషన్తో మీరు ఏ జాబ్కి వెళ్ళినా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో మనము ఇచ్చే సర్టిఫికేషన్ టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3. ఓకే. సో మనకి దీంట్లో మాక్సిమం మీకు 10 లెవెల్స్ వరకు ఉంటాయమ్మా. 10 లెవెల్స్ వరకు ఉంటాయి. మీరు అన్ని సర్టిఫికేషన్ చేయొచ్చు. మీ దగ్గర మనీ ఉండి మీరు చేసుకోవాలనుకుంటే ఈ 30,000 టు 40,000 మీరు పెట్టుకోగలిగితే అన్ని సర్టిఫికేట్లు వస్తాయి. ఓకే. మీకు అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే నో నీడ్. సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, టాలీ కాంప్రహెన్సివ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా లెవెల్స్ ఉంటాయి. అన్ని లెవెల్ సర్టిఫికేషన్స్ మీరు తీసుకోవచ్చు. ఓకే. మీకు నీడ్ ఉంది, అవసరం ఉంది అనుకుంటే. లేదంటే నో నీడ్. మనకి లెవెల్ 3 సరిపోతుంది. బట్ మీకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. సో అదనమాట. ఓకే. ఇప్పుడు మీకు నేను చూపిస్తా. యాహ్! ఇప్పుడు మనం వెబ్‌సైట్‌లోకి వెళ్దాం. వీనస్‌ది నేను చూపిస్తాను. www.talyeducation www.talyeducation.com ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్దాం. ఇలా ఉంటుందిమా. టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. లాగిన్‌లోకి వెళ్దాం. ఇక్కడ మీకు మెయిల్‌కి వచ్చింటది కదా టాలీ కంపెనీది అది ఇవ్వాలి. వీనశ్రీ సార్ పాస్వర్డ్ చెప్పమా. చెప్పండమ్మా. సార్ ఒక్క నిమిషం. ఓకే. లాగిన్ అవ్వాలి. ఇలా ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇవ్వాలి. వాళ్ళ రిజిస్ట్రేషన్ పొందిన మొబైల్‌కి ఓటీపీ వెళ్తుంది. వీనశ్రీ ఓటీపీ చెప్పమా. సార్ నేను కరెంట్‌లీ దుబాయ్‌లో ఉన్నాను. అవునా? ఓకే. సో నా ఇండియా సిమ్‌కి మెసేజ్ రాదు యాహ్! సార్. సో తర్వాతైనా తీసుకో ప్రాబ్లమ్ లేదు. ఓకే. డన్. ఇలా పోర్టల్ వచ్చేస్తుంది. ఓకే సార్. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 కంటిన్యూ లెర్నింగ్ లేదంటే లాంచ్. లాంచ్‌లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద 27 లెసన్స్ ఉంటాయి. టీడీఎస్ మీద 13 లెసన్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా మీద 7 లెసన్స్ ఉంటాయి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్స్ మీద 10 లెసన్స్ ఉంటాయి. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 మీద 1 లెసన్. ఇలా మీకు చాలా లెసన్స్ ఉంటాయి ఇక్కడ. ఎప్పటికప్పుడు అప్డేషన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఫస్ట్‌ది క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. చూడండి. entry taxes, purchase tax, etc. Each of these was an independent tax with separate provision and compliance వీటికి requirements, సంబంధించిన టెక్స్ట్ కూడా ఇక్కడ creating ఉంటుంది. complexity for each taxpayer. ఇక్కడ ఆమె డిస్కస్ చేసే ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ కూడా ఇక్కడ షో చేస్తుంది. మీకు ఏ కంటెంట్ కావాలంటే అది క్లిక్ చేశారంటే దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియో వస్తుంది, కంటెంట్ వస్తుంది. Now, let us understand the GST rate structure in detail. The GST rate slab is decided by the official body of the GST Council team. This team also periodically revises the list of goods and services for each rate slab. The government intends to have a lower tax rate on the goods and services under essential needs. The highest tax rates will be applicable for goods and services that are considered luxury supplies. Let us go through the detailed GST rate structure for goods and services class. ఇక్కడ రీడ్ కూడా మన డేటా ఉంటుంది. ఓకే. ఇలా చూసుకోవచ్చు. ఓకే. వద్దు అనుకుంటే మనం బ్యాక్ కూడా రావచ్చు.
పైన బ్యాక్ రావచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ జాబ్స్ ఉంటాయి. జాబ్స్ ఇక్కడ చూడండి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. న్యూఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, కేరళ. వ్యూ డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, డేట్ పోస్టెడ్, అప్లికేషన్స్. వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. శాలరీ 1,18,000 నుంచి 2,40,000. డేట్ పోస్టెడ్, జాబ్ డిస్క్రిప్షన్ అన్ని కూడా షో చేస్తాయి. మొత్తం జాబ్ డిస్క్రిప్షన్. కొంచెం అండర్కి వచ్చి ఇక్కడ అప్లై నౌ, ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు ఎంప్లాయర్స్ కాల్ బ్యాక్ చేస్తారు. ఇవన్నీ జాబ్స్ టాలీ జాబ్స్ చూపిస్తాయి. లొకేషన్ కావాలంటే లొకేషన్. బెంగళూరు మీరు సెర్చ్ చేసుకుంటే ఉంటాయన్నమాట జాబ్స్, ఎక్కడ ఉంటే అక్కడ. స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే చూపించవు. అలా టాలీ ఆపరేటర్. ఇక్కడ వద్దు అనుకుంటే ఇక్కడ వీనశ్రీలోకి వెళ్ళి సైన్ అవుట్ అవ్వచ్చు. మళ్ళీ ఈ కంటెంట్లోకి వెళ్ళొచ్చు. లాంచ్. ఇప్పుడు జిఎస్టీలో 13 లెసన్స్, 27 లెసన్స్ ఉన్నాయి. ఇక్కడే మళ్ళీ టెస్ట్లు కూడా ఉంటాయి మీకు. మాక్ టెస్ట్ 1, attempt 1, attempt 2, attempt 3. This test consists of questions from goods and services tax. Attempt 1, attempt 2, attempt 3 అనమాట. ఇక్కడ attempt 1 లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ కూడా టెస్ట్లు రాయొచ్చు మనం. ప్రొసీడ్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. 20 minutes టైం డ్యూరేషన్ ఉంటుంది. స్టార్ట్. చూడండి, 20 క్వశ్చన్స్, 20 minutes టైం ఉంటుంది. అన్ని మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద టర్న్ ఓవర్ లిమిట్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిస్ అప్లికబిలిటీ యాజ్ ఆఫ్ 1st August 2023? ఆన్సర్ మనకి 20 crores, 10 crores, 50 crores, 5 crores. కొన్ని ఇవి కూడా డిఫాల్ట్ కొన్ని మిస్టేక్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, 5 crores పెడదాం. అండర్ జిఎస్టీ రెజిమ్, కన్సైనర్స్ ఈజ్ నోన్ యాజ్ ఎవరవుతారు? అన్రిజిస్టర్డ్ రిజిస్టరా, రిజిస్టర్ రిసీవరా, రిజిస్టర్ సప్లయరా, అన్రిజిస్టర్డ్ సప్లయరా? Registered supplier. The uploaded GST invoice to IRP can be modified only by the supplier, but the implications will be only to DAS. GST returns are e-invoice are pending receivables are pending payables are. GST returns. To generate an e-invoice on the live IRP portal, which of the following options must be disabled from the company features? Alteration screen in Tally Prime. మనకి మల్టిపుల్ చాయిస్ ఏమి ఇచ్చారు ఇక్కడ?
enable e-way bill with e-invoice, enable sandbox access, enable e-invoice features, enable goods and services. మీకు జిఎస్టీ కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు ఇంకా మనం మధ్యలో ఉన్నాం కదా, సో జిఎస్టీ కాన్సెప్ట్లో వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతాయి అన్ని కూడా. క్లియర్గా. ఎనేబుల్ శాండ్బాక్స్ సర్వీసెస్. Which of the following is the navigation path to view GST 3B report in Tally Prime? Click, go to, search type as GST 3B. What is the full form of IRP in e-invoice process? Invoice registration processor, invoice registration procedure, invoice registration processor, invoice registration portal. Which of the following format is supported for the import of data for GST reconciliation in Tally Prime? మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు? XML, JSON, EXL, సో తర్వాత PDF. XML. By using which of the following option we can view the GST report for multiple GST IN registration in Tally Prime? We dash open GST portal. So like F3 complete tax registration, F6 update party, F4 complete tax registration. Which of the following are the online modes of GST payment to the department? Demand draft, check, NEFT, cash, RTGS, మనకి DTS. మ్యాక్సిమం నెఫ్ట్ RTGS జరుగుతుంది. GSTR 9 report is a dash return form, annual return. To record the intrastate inward supplies, which of the following voucher is used in Tally Prime? Inward supplies. Inward అంటే purchase, outwards అంటే sales. Which of the following invoicing can be generated along with e-way bill? IRP. G invoicing, A invoicing, only invoicing, E invoicing. E invoicing. In Tally Prime, which of the following option must be enabled from the GSTR 1 to get the tax values in separate columns? So breakup of net values, so tax types in separate columns, so HSN and SAC summary, format a report. Which of the following details are available in the sales invoice under the e-invoice details screen under the place of the party? Acknowledgement date, acknowledgement number, SIP to place, bill to place, IRN. రెండు ఆన్సర్లు కూడా కరెక్ట్ ఉండొచ్చు మా. SIP to place, bill to place. Which of the following details will not contain with related to the item description in the e-invoice? HSN, quantity, rate, GSTN. As on 1st March 2021, Raghu Private Limited returned the stock items due to damaged stock to Ravi Appliances, Karnataka against purchase made in the given following statement, which voucher is used to record the transaction in Tally Prime? సో రిటర్న్ పర్చేజ్ రిటర్న్ అన్నప్పుడు మనకి డెబిట్ నోటా, క్రెడిట్ నోటా, పర్చేజ్ సేల్సా? డెబిట్ నోట్
IRN stands for dash and how many characters are generated by the taxpayer while generating e-invoice in IRP portal. So ఎన్ని characters? 46 64 64 or 46? Invoice reference number, invoice registration number, invoice reference number 64 characters. Which of the following are not the function of IRP? Generating invoice reference number, validating IRN, deduplication of IRN, signing invoices manually, sending invoice only to supplier, generating QR. So, signing invoice manually, what are the two components of e-way bill? Part A, Part B. Which of the following are the correct statement related to e-invoice in the Tally Prep? Flexibility to generate a single invoice. We can export bulk invoices in one go. Once the transactions are recorded, it is not possible to generate e-invoice. మనకి we can export bulk invoices. సో ఇలా 20 క్వశ్చన్స్ రాయాలి. రాసి లాస్ట్ ఫైనల్ గా ఫినిష్ టెస్ట్ చేయాలి. ఒకవేళ బ్యాక్ రావాలంటే ప్రీవియస్ బ్యాక్ వచ్చేసి చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫినిష్ టెస్ట్. ఎస్, మీరు వేళ మిస్టేక్ జరిగి ఉంటే అన్ని కూడా చెక్ చేస్తుంది ఇక్కడ. చూడండి, ఈమెయిల్ టోటల్ కరెక్ట్ ఆన్సర్ 17, టోటల్ క్వశ్చన్స్ 20, టోటల్ స్కోర్ టెక్స్ట్ డ్యూరేషన్ 9, టెస్ట్ పర్సంటేజ్ 85. మీరు ఏం మిస్టేక్స్ అయినా కూడా చూసుకోవచ్చు ఇలా. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా వీటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి కదా పైన రైట్ సైడ్ లో, దాన్ని క్లిక్ చేసి క్యాస్ట్ సేవ్ అండ్ సేవ్ పేజ్ యాజ్. మీరు డెస్క్టాప్ ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఓకే, November 17 సేవ్. ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు. ఓపెన్. చూసారా, ఈ విధంగా మీరు ప్రిపేర్ కూడా అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా అమ్మా. ఓకే, ఇది ఓన్లీ 10,000 ప్యాకేజ్ వాళ్ళకి మాత్రమే వస్తుందమ్మా, 6,000 ప్యాకేజ్ వాళ్ళకి రాదు. ఇప్పుడు అక్కడికి రిఫ్రెష్ చేసామంటే ఒక అటెంప్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగా
మీకు జీఎస్టీలో లైక్ 27 లెసన్స్ ఉన్నాయి కదా! ఈ 27 లెసన్స్‌లో 3 టెస్టులుంటాయి. టీడీఎస్‌లో 3 టెస్టులుంటాయి. మేనేజ్‌మెంట్‌లో 3 టెస్టులుంటాయి. మూవింగ్ టు ద ఫైనాన్స్‌లో నెక్స్ట్ ఉంటాయి 3 టెస్టులు. అట్లా టోటల్‌గా మీకు టోటల్ క్వెషన్స్ 600 ప్లస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఇవి రాసుకోవచ్చు. వద్దనుకుంటే ఇక్కడికి వెళ్లి సైన్ ఔట్ అవ్వచ్చు. తర్వాత మీరు వెరిఫై సర్టిఫికేషన్ ఇక్కడికి వెళ్లి మీ సర్టిఫికేషన్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. ఒక స్టూడెంట్‌ది చూపిస్తాను నేను. సో మీకు ఫైనల్ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి గ్లోబల్ సర్టిఫికేషన్ ఇలా వస్తది. శ్రీ విద్య సెంటర్ లొకేషన్ ఇన్ఫోటెక్ సర్టిఫికేషన్ నెంబర్ ఇక్కడ వెరిఫై మీ కూడా వస్తుంది. కంట్రోల్ సి ఇక్కడ వెరిఫై సర్టిఫికేట్లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ ఇచ్చారంటే వెరిఫై సర్టిఫికేషన్ మీ డీటెయిల్స్ ఇలా చూపిస్తుంది. అందిరాజ శ్రీ విద్య సర్టిఫికేషన్ నెంబర్, పేరెంట్ నేమ్, రిజిస్టర్ నెంబర్, సర్టిఫికేషన్ డేట్, గ్రేడ్ A+ గ్రేడ్, లొకేషన్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ మీరు చూస్తే A+ 75% అబోవ్ వస్తే A+ గ్రేడ్ వస్తుంది. 60 to 75% మధ్యలో వస్తే ఏ గ్రేడ్ వస్తుంది. 36% నుంచి 60% అబోవ్ వస్తే మీకు బి గ్రేడ్ వస్తుంది. మిడిల్ 36 to 60 వస్తే మిడిల్ మనకి బి గ్రేడ్ వస్తుంది. 60% నుంచి 75% మధ్యలో ఉంటే ఏ గ్రేడ్. ఓకే, 36 కంటే బిలో వస్తే సర్టిఫికేషన్ జనరేట్ అవ్వదు. సో ఇది ఈ ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేను ఇస్తాను. ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేను ఇస్తాను. ఫైనల్ ఎగ్జామ్ లింక్ నేను మీకు షేర్ చేస్తాను. సో 1 అవర్ టైం ఉంటుంది. 60 క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఓకే, 60 మినిట్స్ టైం ఉంటుంది. అన్ని క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు మన ఎగ్జామ్ రాశాం కదా, సేమ్ అదే విధంగా ఉంటుంది. మీరు ఆ పోర్టల్లో టెస్టులన్నీ రాశారనుకోండి, టెస్టులన్నీ రాశారంటే మీకు ఈ ఫైనల్ ఎగ్జామ్ ఈజీ అవుతుంది. మనకి 45 డేస్ లైక్ 10K వాళ్ళు 45 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 డేస్ టైం ఇస్తాను. ఆ పోర్టల్లో మీరు ఫస్ట్ మీటర్లు అయిన తర్వాత పోర్టల్కి వెళ్ళి ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్ని రాయొచ్చు. మాక్ టెస్ట్ అన్ని రాయొచ్చు. ఫైనల్ ఎగ్జామ్ తర్వాత 45 డేస్ తర్వాత 10 డేస్ టైం ఇస్తాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఫైనల్ ఎగ్జామ్ లింక్ ఇవ్వమని అడిగితే నేను మీకు వాట్సాప్ చేస్తాను ఫైనల్ ఎగ్జామ్ లింక్. అది మీరు ఓపెన్ చేసి ఎగ్జామ్ రాసి కంప్లీట్ అయిన తర్వాత నాకు చెప్పాలి. చెప్పారంటే మీకు ఎగ్జామ్ లైక్ సర్టిఫికేషన్ మీకు నేను సెండ్ చేస్తాను. సర్టిఫికేషన్ మా పోర్టల్లో జనరేట్ అవుతుంది. అది మీకు నేను PDF షేర్ చేస్తాను. అది బయట మీరు ఒక 10 రూపీస్ ఇచ్చి ప్రింట్ తీసుకోవచ్చు. గ్లోబల్ సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది. ఇంకా మీరు ఎప్పుడు కూడా టాలీ సర్టిఫికేషన్ ఎక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే పర్మనెంట్ గా మీకు ఉంటుంది. ఎక్కడికైనా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్కాన్ చేసుకున్న మీ డీటెయిల్స్ సర్టిఫికేషన్ లో స్కాన్ అవుతుంది. మీ డీటెయిల్స్ మొత్తం చూపించేస్తుంది. క్లియర్ అమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? తరుణ్, శైలజ, యశస్విని, వీణశ్రీ, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియరా? ఎనీ డౌట్స్? రిమైనింగ్ వాళ్ళమ్మా sir, ఏమైనా clear. డౌట్స్ ఉన్నాయా రిమైనింగ్? No, sir. Clear, sir. Clear, sir. Clear, ఓకే, sir. డన్.
నెక్స్ట్ చూడండి, షార్ట్ కట్ కీస్ లైక్ టెక్నికల్ పాయింట్స్. మధ్యలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్తా వస్తాను. ఇప్పుడు టాలీలో మనకి కంపెనీకి 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ సెటప్ చేయొచ్చు. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, సెకండ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఇక్కడ ఒక కంపెనీ క్రియేషన్ చేశారు. సో దీనికి జై ఎంటర్ప్రైజెస్ చేశారు. ఇది కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మన కంటికి కనిపించదు, స్టార్ల రూపంలో కనబడుతుంది. దీనికి ఒక ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ పాస్వర్డ్, జస్ట్ 1 2 3 అని చేసుకున్నాం మనం. ఓకే, పాస్వర్డ్. దీనికి యూజర్ నేమ్ ఏమి ఉండదు, జస్ట్ పాస్వర్డ్ మాత్రమే ఉంటుంది, 1 2 3. ఇది మన కంటికి కనిపించదు. ఓకే, వన్స్ పాస్వర్డ్ క్రియేషన్ చేశామంటే ఎలాంటి చేంజెస్ చేయలేము, నో చేంజెస్. అంటే పాస్వర్డ్ని మార్చచ్చు కానీ రిమూవ్ చేయలేము. చేంజ్ చేయొచ్చు, రిమూవ్ చేయలేము. కానీ పాస్వర్డ్ని మార్చచ్చు, పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. ఓకే, దీనికి తర్వాత కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. రమ్య ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. మీరు ఏ పాస్వర్డ్ అయినా పెట్టుకోండి, నో ప్రాబ్లం. యూజర్ నేమ్. ఇక్కడ కంపెనీ కంటికి కనబడుతుంది. షో అవుతుంది. కంపెనీ షో అవుతుంది. ఓకే, సో తర్వాత పాస్వర్డ్ కావాలన్నా మార్చచ్చు, వద్దంటే రిమూవ్ కూడా చేయొచ్చు. పాస్వర్డ్ని రిమూవ్ కూడా చేయొచ్చు. ఈ ఫెసిలిటీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్లో ఉంది. సో ఎందుకు సార్ పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకుంటామంటే, మన అకౌంట్స్ని నోబడి ఎవరు చూడకూడదు అనుకుంటే, మన అకౌంట్స్ని మనమే మెయింటైన్ చేయాలనుకుంటాం. మన అకౌంట్స్ని మనమే మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఈ రెండింటిని మనం యూజ్ చేస్తాం, టాలీ వాల్ట్ పాస్వర్డ్స్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్. ఓకే, చూద్దాం. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ. ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే, రైట్ సైడ్ F12 వెళ్తే ఇక్కడ యూజ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా, యూజ్ యూజర్ యాక్సెస్ కంట్రోల్. ఈ రెండు నోలో ఉన్నాయనుకో బయట కనిపించవు, అది ఎస్ పెడితే మాత్రం వస్తాయి, లేకపోతే రావు. ఎస్ 1 2 3, మళ్ళీ కన్ఫర్మ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్, you will permanently lose access to your company data. Accept or no, save. ఇప్పుడు డైరెక్ట్గా F11కి వెళ్ళదు, డైరెక్ట్గా F11కి వెళ్ళదు. పాస్వర్డ్ అడిగిన తర్వాత F11కి వెళ్తాడు. నువ్వు 1 2 3 ఇస్తేనే F11 ఫీచర్స్ మీకు కనబడతాయి, లేకుంటే కనిపించవు. కంట్రోల్ ఏ, సేవ్.
జై ఎంటర్ప్రైజెస్ నవంబర్ 17 కంపెనీ క్రియేట్ అయింది. ఈరోజు ఓపెన్ చేసావు, కంపెనీ క్రియేషన్ చేసావు, రేపు వచ్చి ఓపెన్ చేసి చూస్తావు ఈ కంపెనీ కంటికి కనపడుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇది క్లోజ్ చేయండి. రైట్ సైడ్ F3కి వెళ్ళండి. ఇక్కడ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి 100138. ఇప్పుడు మీరు 10 కంపెనీలు ఉంటే 10 కంపెనీలకి ఇదే పాస్వర్డ్ పెట్టారనుకో ఏది ఏ కంపెనీ అనేది మీరు తెలుసుకోలేరు. కాబట్టి నెంబర్ గుర్తుపెట్టుకుంటే పలానా కంపెనీని కనుక్కోవచ్చు. 100138 కంప్యూటర్ జీరోస్ లేదా వన్స్లలో సేవ్ చేసుకుంటుంది డేటా. ఓకే, క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఎక్కడైనా కనబడుతుందా జై ఎంటర్ప్రైజెస్ ఉంది, నవంబర్ ఏమైనా కనబడుతుందా? నవంబర్ 17 అని లేదు. ఇక్కడ చూసారా 100138 ఓపెన్ చేయండి. 1 2 3 జై ఎంటర్ప్రైజెస్ నవంబర్ 17. సార్ ఈ పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నాను. కంపెనీ టాలీ వాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3 న్యూ పాస్వర్డ్ ఇస్తున్నాను 1 2 3 4 5 6 1 2 3 4 5 6. yes or no? So do you want to alter the tally vault password? Yes. Do you want to copy? No. ఇప్పుడు 1 2 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఓకే, క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. చూడండి, దీన్ని రిమూవ్ చేయలేం. కావాలంటే చూడండి, ఆల్టర్లే వెళ్తే ఈ ఆప్షన్ లేదు. వన్స్ ఒకసారి క్రియేట్ చేసామంటే రిమూవ్ చేయలేం. ఓకే, ఇది ఫస్ట్ పాస్వర్డ్. సెకండ్ పాస్వర్డ్ క్రియేట్ చేద్దాం. రమ్య ప్రైవేట్ లిమిటెడ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ న్యూ కంపెనీ నవంబర్ 17. ఎస్, యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 1 2 3, కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3. ఎస్ ఆర్ నో? ఎస్. యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 1 2 3. చూసారా, పాస్వర్డ్ అడిగిన తర్వాత F11 వచ్చింది, అంత ముందైతే రాలేదు. కంట్రోల్ సేవ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం వర్క్ చేసాం. టుమారో వచ్చి కంపెనీ కనబడుతుందో లేదో చూద్దాం. క్లోజ్ చేసి చూద్దాం. నెంబర్ 100139. ఇప్పుడు టైప్ చేయండి రమ్య అని. రమ్య ఎంటర్ప్రైజెస్ ఉంది, రమ్య ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 17 ఉంది, రమ్య ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్ 2025 ఉంది. ఇది కంటికి కనబడుతుందా? రమ్య ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 17 అని కంటికి కనబడుతుంది. ఇలా ఓపెన్ అయింది. సార్ నాకు పాస్వర్డ్ వద్దనుకుంటున్నాను, రిమూవ్ చేయాలి. కంపెనీ ఆల్టర్, కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా, నో. పాస్వర్డ్ 1 2 3. ఇంకా పాస్వర్డ్ ఉండదు. కావాలంటే క్లోజ్ చేసి ఆన్ చేయండి. పాస్వర్డ్ రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ని ఇలా క్రియేషన్ చేయొచ్చు. ఓకే, క్లియర్మా? క్లియర్? యా, ఇవి Yes, sir. చేసేయండి. ఫ్రమ్ టుమారో న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? యా, వినశ్రీ, ఈరోజు మీరు టైం ఉంటే నాకు ఆల్ట్రా వ్యూ రండి, ఇన్స్టాలేషన్ చేసి ఇస్తాను సాఫ్ట్వేర్. ఓకే, మెసేజ్ చేయండి కొంచెం. యా, Okay, sir.